దానిపై ప్రకాష్ రాజ్ గారు ఒక కౌంటర్ వేశాడు. దాని గురించి మీరేం చెప్తారు? పనికిమాలిన ప్రకాష్ రాజ్ గురించి కూడా నేను చెప్పాలంటే, ఆ సన్యాసి ప్రకాష్ రాజ్ చెప్తున్నా, దేశం ప్రశాంతంగా ఉండడం ఏదో నచ్చదు. ప్రధానమంత్రి రాత్రి యువతను ఉద్దేశించి చక్కటి ప్రసంగం చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా క్లియర్గా అయిపోయినాయి. మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి, బ్రహ్మాండంగా మీ జీవితాలు బాగు చేసుకోండి అని ప్రధానమంత్రి చెప్తే వీడు దాని మీద కూడా కౌంటర్ ఇస్తున్నాడు. అంటే వీళ్ళు ఎలా తయారంటే, దేశంలో ఉన్నటువంటి చీడపురుగులంతా ఒక చోట చేరాయి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నాయి. కాబట్టి ప్రకాష్ రాజ్ లాంటి ఒక మూర్ఖుడు, ఒక యధవ ఈవేళ దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల గురించి, దేవుళ్ళ గురించి, హిందూ మతం గురించి మాట్లాడుతూ అసలు సంబంధం ఏమన్నా ఉందా? నీటి పరీక్ష ఎగ్జామ్లో అది లీకేజ్ అయిందని, అది వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు కదా, మళ్ళీ 12 లక్షల మంది అందులో పార్టిసిపేట్ చేశారు. సుమారు 50% అబవ్ వాళ్ళు పాస్ అయ్యారు. ఇంత జరిగినా సరే ఏదో రకంగా దేశం విచ్ఛిన్నంగా ఉండాలి, దేశం ఎప్పుడు ప్రశాంతంగా ఉండకూడదనే ఆలోచనతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన దేశం మీద విషాన్ని చిమ్ముతూ ఉన్నారు వాళ్ళు. ఆ విషం చిమ్మడానికి మన దేశంలో ఉన్న చీడపురుగులు ప్రకాష్ రాజు, అలాగే కొంతమంది కుసంస్కారులు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ఒక పన్నాగం పని కాక్రోచ్ పార్టీ ముసుగులో ఈ దౌర్జన్యాలు, ఈ దుర్మార్గాలు చేస్తూ దేశాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కలుస్తారు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి సిజెపి పార్టీకి ఆఫర్ వాళ్ళు $1.1 మిలియన్ సిజెపి ప్రొటెస్ట్ హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆగస్ట్ 15 వరకు ఈ ప్రొటెస్ట్ నడపాలని చెప్పారు. సో దాని గురించి ఎవరు కూడా రియాక్ట్ అవ్వాలి. ఫండింగ్ లేకుండా ఇన్ని రోజులు ఉద్యమం ఎలా నడుస్తుందండి? విద్యార్థులు 20-25 రోజుల నుంచి విద్యార్థులు కాదు వాళ్ళు, ఈ సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, శివసేన వాళ్ళు అందరూ కలిపి ఒక గూడిపుటానిగా తయారై దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు పంపి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం అని నాకు అనిపించలేదు. కాబట్టి వేళ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు అందులో చొరబడి ఎట్టి పరిస్థితుల్లో మన దేశాన్ని ఎదగనీయకుండా చేద్దామనే ఆలోచనలో ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నిన్న సల్మాన్ ఖాన్ ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అందులో సెకండ్ లైన్ సోనం వాంగ్చుక్ కోసం మాట్లాడడం జరిగింది. అందులో ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ నువ్వు బతుకుంటూ రెండో ప్రొటెస్ట్లో వాళ్ళు కలుగుతా, కావాలంటే నీకు ఫుడ్ లేకపోతే నా ఇంటి నుంచి పంపిస్తా అని చెప్పడం జరిగింది. దాని గురించి చిన్న విషయాల గురించి మాట్లాడడం కంటే కూడా పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా కాపాడుకోండి, ఉద్యమాన్ని విరమించండి, అందరికీ న్యాయం జరుగుతుందని ఒక మెసేజ్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్ గారు. దాని గురించి ఎవడో ఒకటి గురించి మాట్లాడడం మనం సమం కాదు. కానీ ఏదేమైనా ఈవేళ మన దేశం బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా భారీ మొత్తంలో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి చదివించుకున్నారు కాబట్టి వాళ్ళని, ఆ జరిగిన తప్పు చేసిన యదవులందరినీ కూడా జైల్లో పెట్టారు, కొంతమంది సస్పెండ్ చేశారు. కాబట్టి దాని గురించి ఉద్యమాన్ని వదిలేసుకుని వేళ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని మన ప్రధానమంత్రి గారు ఆలోచిస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది, ఉద్యమాన్ని విరమించమని చెప్పింది. ఇన్ని చేస్తున్నా సరే ఈ రకంగా ప్రధానమంత్రి గారు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినా సరే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ ప్రకాష్ రాజ్ అనే చీడపురుగు దాని మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు. ఏదేమైనా బిడ్డల భవిష్యత్తు మనకు కావాలి. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ, ఇతర దేశస్తులు మన దేశం మీద కుట్ర పన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. విచ్ఛిన్నకర శక్తుల వల్ల మన దేశం వెనక్కి వెళ్ళిపోతుందని ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది, కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎన్ని దుష్టశక్తులు మన దేశం మీద పన్నాగం పనినా ఇది ఎప్పుడు తరతరాలుగా మన దేశం ఎదిరించుకుంటూనే వస్తుంది. ఖచ్చితంగా విజయం మందే అవుతుంది తప్ప ఆ దుష్ట పన్నాగం మాత్రం విచ్ఛిన్నం అవడం మాత్రం ఖాయం. సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్గా ఫేస్ రికగ్నిషన్ వెహికల్స్ ఏవైతే మొబైల్ని గుర్తుపెట్టుకుంటూ దాంతోనే ఆ మొబైల్ తీసుకొచ్చి ఏవైతే ఆధార్ కార్డులో ఎవరి ఫేస్ కలుస్తారో అలా ఆధార్ కార్డు ప్రూఫ్గా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి కరెక్ట్గానే చేయాలి కదా, చేయకపోతే ఎట్లా? మరి దుర్మార్గులు ఎక్కువగా ధర్నాలో పాల్గొన్నారు. మన దేశం పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు, దేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళందరినీ పట్టి ఒకసారి తాట తీస్తే అప్పుడు
అందరూ వెనక్కి తగ్గుతారు. ఏదేమైనా ఎవరికి జరిగిన నష్టానికి పూడ్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఏదో పెద్ద హంగామా చేస్తూ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతర కొన్ని దేశాలు ఏ రకమైన ఇలా ధర్నాల వల్ల నాశనమైందో ఆ రకంగానే భారతదేశాన్ని కూడా చేద్దాం అనుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు చరిత్ర తీసుకుంటే అవి నాశనం పోతే కానీ మనం మాత్రం నాశనమయ్యే సమస్య లేదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఏదైతే ఈ టెక్నాలజీ అనేది సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడు లైవ్ ఎప్పుడు మన ఇండియాలో కూడా ఎప్పుడు చూడలేదు. అలాంటి ఢిల్లీ పోలీసులు ఇలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైతే ప్రొటెస్ట్లో వాళ్ళు పట్టుకొని చేశారు. సో ఢిల్లీ పోలీసులు ఏం చెప్పాలి? నిఘా వర్గాల దగ్గర అనేక రకాలైన టెక్నాలజీ ఉంటుంది. మనం బహిర్గతం చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో. రేపొద్దున్న ఈ విచ్ఛిన్నకర శక్తులు దొరకకుండా పోతారు. కాబట్టి ఏదేమైనా పోలీసులు బాగా కష్టపడి పనిచేశారు. చాలామంది గాయపడ్డారు. వారందరికీ కూడా ట్రీట్మెంట్ అవుతుంది. దేశాన్ని నాశనం కాకుండా కాపాడారు మన పోలీసులు అని చెప్పుకోవాలి మనం. జనతా పార్టీ సీనియర్ ప్రతినిధి అయిన సౌరవ్ దాస్ ఒక 3 డిమాండ్లు అయితే విధించాడు. ఆ 3 డిమాండ్లని వీళ్ళు చేస్తారంటారా? 3 డిమాండ్లు ఒకసారి చెప్పగలుగుతారండి ఏమేమి? ఒకటి అయితే బాధితులకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని. సెకండ్ థింగ్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఆయనని రాజీనామా చేయాలని. థర్డ్ థింగ్ వచ్చేసి విద్యాలయాలు ప్రక్షాళన చేయాలని, విద్యా సంస్థలను ప్రక్షాళన చేయాలని. నిజంగా విద్యార్థులు కనుక వాళ్ళు మొదట దాడి చేయకుండా వాళ్ళు మాత్రం దాడికి గురై ఉంటే మాత్రం 1 కోటి రూపాయలు డిమాండ్ చేయడం అనేది సబబేనండి. ఇవ్వాల్సింది కూడా నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. ఇకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలనడం అది అమానుష చర్య, అసలు ఆలోచన లేని చర్య అది. ఎందుకంటే 70 ఏండ్ల బానిస బతుకు తర్వాత ఒక మొగాడు వచ్చాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హెడ్గా. తను వచ్చాకనే మొగలుల చరిత్ర వాళ్ళు మనకు ఇన్వైడర్స్ అని చెప్పి అర్థమైంది. తను మాత్రమే ఆ చర్య తీసుకోగలిగిండు. మొగలుల చరిత్ర పక్కన పెట్టేసి మన శివాజీ, రాణా ప్రతాప్ లాంటి హిస్టరీ అనేది పైకి తీసుకొచ్చిండు. అటువంటి మొగాడు ఖచ్చితంగా ఉండాలి డిపార్ట్మెంట్లోనే. ఎవడో కింద స్థాయిడు వాడు పేపర్ లీక్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈయన సస్పెండ్ ఎందుకు చేస్తారు? ఈయన అనడానికి కారణం ఏంటిది? మెయిన్ దీని గురించే. అమ్మ ఒకటి, ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లల్లో 3 పిల్లలు బాగుండేసి 1 పిల్లాడు తప్పు పని చేశాడు. దానికి ఏం చేస్తారు? ఇంటి పెద్దగా శిక్షిస్తారా లేక తప్పు చేసిన పిల్లాడిని శిక్షిస్తారా? ఇక్కడ కూడా అదే చేయాలి. అంతేకాకుండా 2014 వరకు దాదాపుగా 17 మంది మంత్రులు ఉంటే 17 మంది మీద కూడా ఇదే జరిగింది, సస్పెండ్ చేయాలని చెప్పేసి. అప్పుడు బీజేపీ క్లియర్గా అపోజ్ చేసింది, చేయాల్సింది విద్యాశాఖ మంత్రిని కాదు సస్పెండ్, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి. అంతేకాకుండా లాస్ట్ 2014 చిదంబరాన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి దేశం మొత్తం ఒక ఉద్యమంలాగా వచ్చింది. దానికి బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో ఏమని చెప్పింది క్లియర్గా, మాకు చిదంబరాన్ని సస్పెండ్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు, మేము ఆయన సస్పెన్షన్ని మేము కోరట్లేదు, మాకు కావాల్సింది విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి. వాళ్ళు డిమాండ్ చేసింది సబబే అప్పుడు. ఇప్పుడు కూడా అదే పట్టించుకోవాలి మనం. చేయాల్సింది విద్యాశాఖ మంత్రిని కాదు, దాంట్లో ఎవరైతే తప్పు చేస్తున్నారో. ఇప్పుడు లాస్ట్ పాయింట్ అడిగారు చూడండి, 3వ పాయింట్, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని చెప్పి. నిజంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది విద్యాశాఖను. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి ఈవెన్ ఈ ఇంటర్వ్యూ ముందు కూడా ఎవరైతే మతం అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. చేసే తప్పేముంది? నారాయ తప్పిరంటే తప్పేముంది అని చెప్పి మాట్లాడుతుంది. మీరు వచ్చింది నీట్ గురించి మాట్లాడడానికి వచ్చినారు. అక్కడ నీట్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి. వేరే విషయాలు మీకెందుకు? మీరు విద్యార్థుల లేక దేశద్రోహుల? 3 పాయింట్లు నాకు క్లియర్ అయిపోయినండి. ఫస్ట్ పాయింట్ 1 కోటి రూపాయలు అనేది, ఒకవేళ విద్యార్థులు వాళ్ళు కనుక దాడి చేయకపోయి ఉంటే, వాళ్ళు దాడిని ఎదుర్కొని ఉంటే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి అనడం అది సబబే. వాళ్ళు కూడా 1 కోటి రూపాయల వరకు నజరాని ఇస్తే మంచిది. రెండోది, ప్రధాని గారిని ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయకూడదు, ఆయన ఖచ్చితంగా ఉండాలి, ఆయన చేయనివ్వం మేము. మూడోది, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి. ఎప్పటి నుంచో నడుస్తున్న విద్యాశాఖ పాత విద్యాశాఖనే ఉంది, అది దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఈవెన్ మన రాజ్యాంగంలో కూడా ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి, ఆ కోణాలు కూడా ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు దాని గురించే లాస్ట్ టైం మోడీ గారు ఇస్ బార్ 400 పార్ అని చెప్పి అన్నారు. అంటే 400 సీట్ల పైన వస్తే ఇవన్నీ సరిగ్గా చేద్దామని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఆ కాంగ్రెస్ అని మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అది రాకుండా ఇప్పటిదాకా అడ్డుకున్నారంటూ. అది కనుక వస్తే భారతదేశం అనేది ఇంకా కొత్త వెలుగులను చూస్తుంది. అండ్ ఇంకోటి ఏమన్నారంటే, ఇప్పుడు జంతర్ మంతర్లో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళపై కూడా ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయొద్దని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుంది ఒకటేనండి. ఇవాళ ఒక వీడియో చూశాను, ఒక స్టూడెంట్ ఏడుస్తూ కూర్చున్నాడు పోలీసు కొట్టారని చెప్పేసి. దాని తర్వాత వీడియో ఏమొచ్చిందంటే తనే ముందు పెప్పర్ స్ప్రే కొట్టిండు పోలీసుల మీద.
తన ఏజ్ చూస్తే స్టూడెంట్ లాగానే ఉంది, మేబీ స్టూడెంటే కావచ్చు. తను ఫస్ట్ పెప్పర్ స్ప్రే కొట్టాడు కాబట్టి తన తప్పు కాబట్టి ఖచ్చితంగా తన మీద ఎఫ్ఐఆర్ ఉండాల్సిందే. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ పెట్టాలి. ఎవరైతే పోలీసులను ఏమనలేదు అయినా కూడా వాళ్ళు దారికి గురయ్యారో అప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయదు. ఇది సబబు. ఫస్ట్ లాఠీచార్జ్ చేసిన తర్వాతనే కదా వీళ్ళు ఇవన్నీ చేసింది. మరి ఫస్ట్ రాళ్ళ దాడి జరిగింది, ఆ తర్వాతనే వీళ్ళు లాఠీ చార్జ్ చేసినారు. రాళ్ళ దాడి చేశారు అంటే వాళ్ళకు కూడా రీజన్ ఉంది కదా. ఏముంది ఈ వీడి గురించి, నీట్ పరీక్ష గురించి. నీట్ దాంట్లోకి వచ్చేసి నారాయ తక్బీరు, రాముడు సీత ఎవరు, భరతమాత అయితే మరి తండ్రోడు అని చెప్పి అడిగితే ఇవాన్ నీటి ఉద్యమం చేసే వాళ్ళు అడగాల్సినవి. నీటి ఉద్యమం చేయాల్సిన వాళ్ళు ఏంటిది, శాంతియుతంగా చేయాలి. ఇప్పుడు ఆయన వచ్చేసి 10 రోజులు అక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు ఒక్కరు రాలేదు. ఎప్పుడైతే వీళ్ళు నారాయ తక్బీర్ అని చెప్పి పట్టుకొని వచ్చినారో అప్పుడు మొత్తం జనం పెరిగిపోయినారు. ఎక్కడి నుంచి వచ్చినారు? ఈ ఖలిస్తాన్ నుంచి వచ్చేసి ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళంతా విద్యార్థులా? ఇటువంటి అన్నీ వచ్చినప్పుడు పోలీసుల మీద దాడి జరిగినప్పుడు పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? నిన్న ఒక కానిస్టేబుల్ చనిపోయిండు. ఆ కానిస్టేబుల్ బతుకు ఎవరు చూస్తారు? ఆయన ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఇప్పుడు దీంట్లో విద్యార్థులు అయితే ఎవరు చనిపోలేదు, కానిస్టేబుల్ అయితే చనిపోయింది. మరి విద్యార్థులు చనిపోలేదు కరెక్టే. విద్యార్థుల వల్ల ఆ పరీక్ష లీకేజ్ అవ్వడం వల్ల చాలా మంది విద్యార్థుల భవిష్యత్ అనేది పోయింది కదా. దానికి ఏం చెప్తారు? 2014 వరకు 5 ఏళ్లలో 196 సార్లు పేపర్ లీక్ అయింది. ఆ 196లో ఎంతమందిని సస్పెండ్ చేసినారు, ఎంతమందిని రిజైన్ చేయమన్నారు? అయితే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ రీకండక్ట్ చేసి మళ్ళీ అందులో 20 లక్షల మంది అలా ఎగ్జామ్ నీట్ రాశారు. చాలా మంచిదండి. చాలా మంచిది. 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 11.5% పాస్ అయినారు. అంటే అబోవ్ 50% పాస్ అయినారు. ఆల్రెడీ ఎవరైతే టాపర్ ఉన్నారో ఆ టాపర్ కూడా క్లియర్ చెప్పిండు, నాకు ఉద్యమం చేయాలని నేను పోతే నేను ఇక్కడ చదువుకొని టాప్ అయ్యేవని కాదు, నాకు అక్కడ ఎందుకు చేయాల్సింది. ఆల్రెడీ వాళ్ళు పెట్టాల్సిన ఎగ్జామ్ అనేది పెట్టేసినారు. ఇది అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. దీన్ని కాస్త సరైన దిశలో తీసుకొస్తే సరిపోతుంది. అలా ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు అని చెప్పి ఆ టాపర్ చెప్పింది క్లియర్. తను చెప్పిన తర్వాత మారాలి ఈ విద్యార్థులు అనే వాళ్ళు. ఈవెన్ ఆయన కూడా వాళ్ళు ఒక వాగ్దానం చేసినారు, దీన్ని ఖచ్చితంగా మేము పార్లమెంట్లో పెడతాం. ఆయన ఏమన్నా అంటే దీని మీద తక్షణం చర్య తీసుకోవాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు సరైన దిశలో చెప్పారు, అయ్యా దీని మీద చర్య తక్షణం తీసుకోవడం కుదరదు, పార్లమెంట్లో పెడతాం. పార్లమెంట్లో పెట్టినప్పుడు మీ తరఫు వాళ్ళని కూడా చెప్పమనండి, మాకు సపోర్ట్ చేయమనండి. ఖచ్చితంగా దీంట్లో ప్రక్షాళన చేయాలి. విద్యాశాఖలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎంతోమంది విదేశాల పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి జాబులు చేస్తున్నారు. వాళ్ళని కూడా తీసేయాలి. అటువంటి సంస్కరణలు ఎన్నో చేయాలి. అటువంటి ఉన్నాయి కాబట్టి మీ వాళ్ళని కూడా సపోర్ట్ చేయమనండి అని చెప్పి కోరడం జరిగింది. అయితే ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నా తప్ప రిజర్వేషన్ తీసామని చెప్పొచ్చు కదా. రిజర్వేషన్ మెయిన్ ప్రాబ్లం కదా, రిజర్వేషన్ తీసామని చెప్పాలి. నాకు తెలిసి భారతదేశంలో మగ ఆడ అనే జాతి లేదండి. రిజర్వేషన్ నాన్ రిజర్వేషన్ జాతి ఉందంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒకప్పుడు బానిసలుగా నిగ్రోలు ఉండేవాళ్ళు. ఆ నిగ్రోలకు వాళ్ళకి అమెరికాకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ నిగ్రోలు ఏమనంటే మీకు రిజర్వేషన్ ఇస్తామంటే, ఎందుకు రిజర్వేషన్ ఇస్తారు మాకు, ఇప్పటిదాకా మేము బానిస బతుకులు బతికినాం, ఇప్పుడు మీరు రిజర్వేషన్ ఇచ్చారంటే మా అందరం మేము ఒప్పుకున్నట్టే, మేము వాళ్ళకంటే తక్కువ అని చెప్పేసి. మాకు రిజర్వేషన్ లేకపోతే మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం, కానీ మీరు అలా ఇవ్వడం వల్ల మేము ఒప్పుకున్నట్టయితే మాకు వద్దు రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరున్నారు రిజర్వేషన్? ఇప్పుడు నేను బీసీ అని నాకు రిజర్వేషన్ అక్కర్లేదు, నా కొడుకు అక్కర్లేదు, మీరు చెప్పగలుగుతారా? అలా చెప్పి ముందుకు రండి. రిజర్వేషన్ ఎందుకు కావాలి? ఇప్పుడు ఎవరి దగ్గర అయితే నిజంగా డబ్బు లేదో, ఎవరికైతే చదువుకోవడానికి దిక్కు లేదు, వాడు ఆల్రెడీ వెళ్ళేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు, సరిపోతుంది కదా అది. ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? అక్కడ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలతో పీడిఎస్, ఏఎస్ఎఫ్, ఏఎస్ఎస్ ఈ భావజాలతో వచ్చిన స్టూడెంట్స్ మాత్రం ఉన్నారు తప్ప అక్కడ ఎవరికి నీట్ స్టూడెంట్స్ అయితే లేదు. దాని ఒకటే అండి, దాంట్లో మ్యాక్సిమం 10% ఉండొచ్చు స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళు వీడియోలు చేసి పంపిస్తున్నారు. అయ్యా మేము మా గురించి నడుస్తుందని చెప్పి అనుకొని వచ్చినాం ఇక్కడికి, కానీ మమ్మల్ని ఎవరు కూడా స్టేజ్ దగ్గరికి రానివ్వట్లేదు. అసలు మేము పొరపాటున ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని కొట్టి తోసేస్తున్నారు. ఇంకా ఇది ఎందుకు మాకు ఈ ఉద్యమం అనేది? ఈ ఉద్యమం దగ్గరకు వచ్చేసి ఎవరో రాముడు సీత గురించి మాట్లాడుతున్నారు. మాకెందుకు రాముడు సీత గురించి? మాకు కావాల్సింది మా చదువు గురించి మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఒకరు దిక్కులేరు. 16 రోజుల నుంచి నడుస్తుందంటే ఈ ఉద్యమం. నేను ఒక్కరోజు చూద్దామని చెప్పేసి వచ్చిన, ఒక్కరోజు పాల్గొందామని చెప్పేసి వచ్చిన. మాకు ఇక్కడ మమ్మల్ని ఆదుకునేవాడు లేడు, మా గురించి మాట్లాడేవాడు లేడు అని చెప్పి విద్యార్థులు క్లియర్గా వీడియోలు చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన విద్యార్థులు మిగిలిన వాళ్ళంతా దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళు. ప్రొటెస్ట్ లోపల ప్రకాష్ రాజ్ కానీ లేదంటే మిగతా ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ అరుంధతి రాజ్ కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ టైంలో స్టూడెంట్స్ పైన డబ్బులు వాడుతున్నప్పుడు, పోలీసులు కొడుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు చాలా బాగా నేర్చుకున్నారండి. ఇది సోనియా గాంధీ అని కంపెనీ అన్నట్టు.
రాజీవ్ గాంధీని చంపినప్పుడు కూడా సోనియా గాంధీ మిస్ అయిపోయింది. సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఎప్పుడైతే దెబ్బలు పడతాయో ఆ రోజు వీళ్ళందరూ మిస్ అయిపోయినారు అన్నట్టు. ఆమెను చూసి నేర్చుకున్నట్టు వీళ్ళంతా సోనియా గాంధీ అండ్ బ్యాచ్ అన్నట్టు. ఎప్పుడైతే ఉద్యమం అవసరం పడుతుందో అమాయకులందరినీ పిలుద్దాం, మనం రెచ్చగొడదాం. ఎప్పుడైతే తన్నులు తినాల్సి వస్తుందో మనం మాయం అవుదాం. వాళ్ళు తన్నులు తింటారు. ఏమైనా ఫండ్స్ ఉంటే ఏమైనా శబాషీలు ఉంటే మనం తీసుకుందాం. అది వాళ్ళకి అలవాటైపోయింది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయడం కరెక్ట్ కాదు అంటారా? చేయించడం ఖచ్చితంగా కాదండి. ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాజీనామా చేయకూడదు. ఆయనే వచ్చే ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా ఉండాలి. వీలుంటే ఆ తర్వాత కూడా ఆయనే ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 70 ఏళ్ళ స్వాతంత్ర తర్వాత హిందూ ఎవరైతే వీరున్నారో వాళ్ళ చరిత్రను పెంచాలి అని చెప్పేసి తెలుసుకున్న ఒకే ఒక మంత్రి ఈయనే. ధైర్యంగా పెట్టగలిగిన మంత్రి ఈయన ఉండాలి ఖచ్చితంగా.